మీ టీచర్ ఎక్కడా అని గగన్ రిషిత పాపని అడగటంతో ఉదయ్ సార్తో మాట్లాడాలని గదిలోకి వెళ్ళింది భూమి టీచర్ అని రిషిత చెప్తుంది. అవునా! ఉదయ్‌తో మాట్లాడడానికి గదిలోకి వెళ్ళిందా? సరేలే నేను వెళ్తానులే అని గగన్ వెళ్తూ ఉంటాడు. అప్పుడే భూమి ఉదయ్ దగ్గరికి వచ్చి, ఏంటి ఏదో మాట్లాడాలి పర్సనల్‌గా రమ్మని పిలిచారంట అని భూమి వస్తుంది. హా! భూమి మాట్లాడాలి అని ఉదయ్ అపూర్వ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ గగన్ గాడిని మర్చిపోయి భూమి నిన్ను ప్రేమించాలంటే నువ్వే ఏదో ఒకటి చేసి భూమిని నీ వైపు తిప్పుకోవాలి. నువ్వే భూమి నిన్ను ప్రేమించేలా చేసుకోవాలి అని అపూర్వ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ అక్కడ టేబుల్‌పై ఉన్న పేపర్స్‌ని పొరపాటున కింద పడేసినట్లు కింద పడేస్తాడు. అయ్యయ్యో! పేపర్‌లు కింద పడిపోయాయే! ఉండు నేను తీస్తాను అని ఉదయ్ కూర్చొని తీస్తూ ఉంటే, ఆగండి నేను కూడా తీస్తాను అని భూమి తీస్తూ ఉంటుంది. అలా ఉదయ్ భూమి ఇద్దరు టేబుల్ కింద పేపర్లని తీస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే గగన్ ఆ గది దగ్గరికి వచ్చి భూమి కోసం చూస్తూ ఉంటారు. ఇదంతా ఒక కంట కనిపెడుతున్న ఉదయ్ గగన్ వచ్చాడని అర్థమైపోయి ఈ రూమ్‌లో భూమి లేనట్లు ఉందే అని వెళ్ళిపోతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఉదయ్ పైకి లేచి భూమికి ముద్దు పెట్టానన్నట్లుగా చేతిని లిప్స్ మీద పెట్టుకొని సర్దుకుంటూ ఉంటాడు. గగన్ ఇక ఉదయ్ నిజంగానే భూమిని ముద్దు పెట్టుకున్నాడనుకొని అనుకుంటూ వెళ్తూ ఉంటే భూమి ఇదంతా ఏమీ గమనించుకోకుండా కింద పేపర్లు ఇంకా తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఉదయ్ గగన్ దగ్గరికి వచ్చి, ఏంటి బ్రో మేనర్స్ ఉండాలి కదా! వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని కూడా తెలీదా అని చెప్పి ఉదయ్ వెళ్తాడు. గగన్ వెళ్తూ ఉంటే అప్పుడే భూమి పైకి లేస్తుంది. అప్పుడు గగన్ కొంచెం కోపంగా పర్సనల్స్ ఏవైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి ఇక్కడ కాదు అని చెప్పి వెళ్తూ ఉంటే ఏంటి ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని భూమి అనుకుంటూ ఉంటుంది.